నేను అడుగుతున్నా మీ అందరినీ, ఈడ ఉన్న వాళ్ళని, ఈ మీటింగ్ కు రాని వాళ్ళని, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తిరుగుతున్న వాళ్ళని అడుగుతున్నా, అసలు ఈ రాష్ట్రానికి మున్సిపల్ మినిస్టర్ ఎవరు? మున్సిపల్ మినిస్టర్ ఎవరు? మీ డిపార్ట్మెంట్ కు మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఎప్పుడన్నా రివ్యూ చేసిండా? ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బోర్డు మీద రివ్యూ జరిగిందా? మరి ఆ ముఖ్యమంత్రిగా గతి లేనప్పుడు ఫోన్ కిస్కా గుట్టంగాడు వచ్చి నిలబడితే ఏమైతుంది? చేసేటువంటి మంత్రి ఏకంగా ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రివ్యూ చేయలే. ఏదో రాజకీయం అంటే, ప్రభుత్వం అంటే గాలి మీద ఉంటుందని వాళ్ళ తాత జాగిరని 3 కార్పొరేషన్లు చేసిండు. ఆడ కనీసం కూర్చోనిక కూర్చుందా? ఎక్కడన్నా కుర్చీ ఉందా మీకు? మరి ఒక అవగాహన లేకుండా కార్మికుల పట్ల గాని, ఉద్యోగస్తుల పట్ల గాని ఒక ఆలోచన లేకుండా ఈ రోజు 3 కార్పొరేషన్ చేసి నానా రకాలుగా ఇబ్బంది పడుతుంది వాటర్ బోర్డు. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాటర్ బోర్డుకు బడ్జెట్ లేదంటే వెంటనే డబ్బులు ఇచ్చి మన యొక్క కార్మికులకు గాని, ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు, ఎందుకంటే వీళ్ళ మీద ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, అల్టిమేట్ గా డబ్బు ఉండాలి కదా. ఆ రోజు అనేకమైనటువంటి అంశాలు సాధించుకున్నాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఇక 2.5 ఏళ్లలో చేయనోడు ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు పోటీ చేసిన ఆయన ముఖ్యమంత్రి ఇంటికి పోయి కలుస్తాడు. కలవనిస్తాడా? అయితేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. అలవిగాని అటువంటి హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టిన? రైతులను వదిలిపెట్టినరా? నిరుద్యోగ యువతను వదిలిపెట్టినరా? మహిళలను వదిలిపెట్టినరా? కుల సంఘాలను వదిలిపెట్టినరా? ఎవరిని వదిలిపెట్టలే. మిమ్మల్ని ఎట్లా మీ మాట వింటాడు? ఈ పిఆర్సీ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ జరగకపోతే కొట్లాడే గొంతు ఉండాలి కదా, ఉండాలా లేదా? అసెంబ్లీ పెట్టాలంటేనే హరీష్ అన్నని, కేటీఆర్ చూసి అసెంబ్లీ పెట్టకుండానే భయపడి పారిపోతుంది. వీళ్ళ గొంతుతోని 10 రోజులు అసెంబ్లీ పెట్టేటోడు 3 రోజులకే పారిపోతుంది. మరి మీకోసం కొట్లాడేటోళ్ళు ఉండాలి కదా, ఉండాలా లేదా? ఈడ రాంబాబు కొట్లాడితే ఆడ మేము కొట్లాడడానికి ఉండాలి కదా. మరి కొట్లాడినందుకు ఉందామా, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించినాడు మళ్ళీ ఈడ వచ్చి వాటర్ బోర్డులో సంపాదిద్దాం అనుకున్నట్టు ఎంబడి ఉందామా? ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి చెప్పిండు, నా ప్రభుత్వం వస్తే 10 లక్షలు ఇస్తా అని చెప్పి. ఇప్పుడు కూడా దిక్కులేదు ఎవరికి ఈయనకి. మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, వాడు జెండా గుంజిండు, వాడు గుర్తు రాకుండా రమ్మని చెప్పి ఎవడొస్తాడో చూద్దాం. మేం చెప్తున్నాం కదా, 100% అక్కడ సూర్యుడు ఇక్కడ వచ్చినా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతుండ్రు. నేను అడుగుతున్నా మీ అందరినీ, ఈడ ఉన్న వాళ్ళని, ఈ మీటింగ్ కు రాని వాళ్ళని, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తిరుగుతున్న వాళ్ళని అడుగుతున్నా, అసలు ఈ రాష్ట్రానికి మున్సిపల్ మినిస్టర్ ఎవరు? మున్సిపల్ మినిస్టర్ ఎవరు? మీ డిపార్ట్మెంట్ కు మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఎప్పుడన్నా రివ్యూ చేసిండా? ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బోర్డు మీద రివ్యూ జరిగిందా? మరి ఆ ముఖ్యమంత్రిగా గతి లేనప్పుడు ఫోన్ కిస్కా గుట్టంగాడు వచ్చి నిలబడితే ఏమైతుంది? చేసేటువంటి మంత్రి ఏకంగా ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రివ్యూ చేయలే. ఏదో రాజకీయం అంటే, ప్రభుత్వం అంటే గాలి మీద ఉంటుందని వాళ్ళ తాత జాగిరని 3 కార్పొరేషన్లు చేసిండు. ఆడ కనీసం కూర్చోనిక కూర్చుందా? ఎక్కడన్నా కుర్చీ ఉందా మీకు? మరి ఒక అవగాహన లేకుండా కార్మికుల పట్ల గాని, ఉద్యోగస్తుల పట్ల గాని ఒక ఆలోచన లేకుండా ఈ రోజు 3 కార్పొరేషన్ చేసి నానా రకాలుగా ఇబ్బంది పడుతుంది వాటర్ బోర్డు. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాటర్ బోర్డుకు బడ్జెట్ లేదంటే వెంటనే డబ్బులు ఇచ్చి మన యొక్క కార్మికులకు గాని, ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు, ఎందుకంటే వీళ్ళ మీద ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, అల్టిమేట్ గా డబ్బు ఉండాలి కదా. ఆ రోజు అనేకమైనటువంటి అంశాలు సాధించుకున్నాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి
2.5 సంవత్సరాలు అయింది. ఇక 2.5 ఏళ్లలో చేయనోడు ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు పోటీ చేసిన ఆయనను ముఖ్యమంత్రి ఇంటికి పోయి కలుస్తాడు. కలవనిస్తాడా? అయితేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. అలవిగాని అటువంటి హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టిరు? రైతులను వదిలిపెట్టినరా? నిరుద్యోగ యువతను వదిలిపెట్టినరా? మహిళలను వదిలిపెట్టినరా? కుల సంఘాలను వదిలిపెట్టినరా? ఎవరిని వదిలిపెట్టలే. మిమ్మల్ని ఎట్లా మీ మాట వింటాడు? ఈ పిఆర్సీ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ జరగకపోతే కొట్లాడే గొంతు ఉండాలి కదా, ఉండాలా లేదా? అసెంబ్లీ పెట్టాలంటేనే హరీష్ అన్నని కేటీఆర్ చూసి అసెంబ్లీ పెట్టకుండానే భయపడి పారిపోతుంది. వీళ్ళ గొంతుతోని 10 రోజులు అసెంబ్లీ పెట్టేటోడు 3 రోజులకే పారిపోతుంది. మరి మీకోసం కొట్లాడేటోళ్ళు ఉండాలి కదా, ఉండాలా లేదా? ఈడ రాంబాబు కొట్లాడితే ఆడ మేము కొట్లాడడానికి ఉండాలి కదా. మరి కొట్లాడినందుకు ఉందామా, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించినాడు మళ్ళీ ఈడ వచ్చి వాటర్ బోర్డులో సంపాదిద్దాం అనుకున్నట్టు ఎంబడి ఉందామా? ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి చెప్పిండు నా ప్రభుత్వం వస్తే 10 లక్షలు ఇస్తా అని చెప్పి. ఇప్పుడు కూడా దిక్కులేదు ఎవరికి ఈయనకి. మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, వాడు జెండా గుంజిండు, వాడు గుర్తు రాకుండా రమ్మని చెప్పి ఎవడొస్తాడో చూద్దాం. మేం చెప్తున్నాం కదా, 100% అక్కడ సూర్యుడు ఇక్కడ వచ్చినా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతుండ్రు. ఉండాలా లేదా? అసెంబ్లీ పెట్టాలంటేనే హరీష్ అన్నని కేటీఆర్ చూసి అసెంబ్లీ పెట్టకుండానే భయపడి పారిపోతుంది. వీళ్ళ గొంతుతోని 10 రోజులు అసెంబ్లీ పెట్టేటోడు 3 రోజులకే పారిపోతుంది. మరి మీకోసం కొట్లాడేటోళ్ళు ఉండాలి కదా, ఉండాలా లేదా? ఈడ రాంబాబు కొట్లాడితే ఆడ మేము కొట్లాడడానికి ఉండాలి కదా. మరి కొట్లాడినందుకు ఉందామా, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించినాడు మళ్ళీ ఈడ వచ్చి వాటర్ బోర్డులో సంపాదిద్దాం అనుకున్నట్టు ఎంబడి ఉందామా? ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి చెప్పిండు నా ప్రభుత్వం వస్తే 10 లక్షలు ఇస్తా అని చెప్పి. ఇప్పుడు కూడా దిక్కులేదు ఎవరికి ఈయనకి. మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, వాడు జెండా గుంజిండు, వాడు గుర్తు రాకుండా రమ్మని చెప్పి ఎవడొస్తాడో చూద్దాం. మేం చెప్తున్నాం కదా, 100% అక్కడ సూర్యుడు ఇక్కడ వచ్చినా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతుండ్రు.